విగ్రహం గారు సెలవిచ్చిన కొన్ని మాటలు ఆయన గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఆయన చెబుతున్నారు, లోకాసు వార్త 16వ అధ్యాయంలోని గాథ మీరు చదివారు కదా. అందులో లాజరు బీద భిక్షకుడు ఆయన. అతన్ని దేవదూతలు తీసుకెళ్లారు, మోసుకెళ్ళారు. లాజరుకు అదో గొప్ప అనుభవం. ఇహలోకంలో ధనవంతుడి గుమ్మం దగ్గర బిచ్చమెత్తుకుంటూ గడిపాడు. చనిపోయాక అతడికి పరలోకంలో ఘనస్వాగతం లభించింది. దేవదూతలు అతన్ని గౌరవించారు. నాకు కూడా లండన్లో ఒక అనుభవం ఎదురైంది, అది మీకు చెబుతాను అంటూ ఆ దైవ సేవకులు చెప్తున్న మాట. ఆయా దేశాల్లో పర్యటించి ఎలిజబెత్ రాణి తిరిగి వచ్చేస్తుంది. ఆమెకు ఆహ్వానం పలకడానికి ఎందరో అధికారులు ఊరేగింపు చేశారు, సైనిక విన్యాసాలు కూడా చేశారు, బ్యాండ్ మేళం వాయించారు, పతకాలు ఎగరవేశారు, నానా హడావుడి చేశారు, ఎంతో వైభవాన్ని ప్రదర్శించారు. రాణిగారు స్వదేశానికి వస్తుందంటే ఇంత ఆర్భాటం చేశారే, మరి విశ్వాసి తన స్వదేశానికి వెళ్ళేటప్పుడు మరింకెంత వైభవం ఉండొచ్చు. నిజమైన విశ్వాసి ఈ లోకంలో ప్రభు కోసం శ్రమ పడతాడు. తన మరణంతో ఇహలోక శ్రమలకు వీడుకోలు చెబుతున్నాడు. అందుచేత దేవదూతలు విశ్వాసిని ఊర్ధ్వలోకానికి తీసుకెళతారు. అక్కడ విముక్త ప్రజల కోసం గొప్ప స్వాగతం వేచి ఉంది. క్రైస్తవుడు మరణాన్ని విషాదకరం అనుకోకూడదు. దేవదూతలు మరణాన్ని ఎలా చూస్తున్నారో మనం కూడా అలా చూడాలి. కాలంలో నుండి నిత్యత్వానికి ప్రయాణం ఉంది. ఈ దివ్య ప్రయాణం ఆనందంతో చేయాలి. జీవం ప్రయాణం మరణం లోయలో చేయబడింది. యేసు పునరుద్ధానంలో దేవదూతలు ఎంతో ఆనందించారు. అందుచేత మన పునరుద్ధానం కూడా దేవదూతలకు ఎంతో ఆసక్తిజనకమైంది. దేవదూతల సంరక్ష పరిచర్యలో మన పరలోక ప్రయాణం క్షేమంగా జరుగుతుంది. చూడండి, ఎంత ఉన్నతమైన ఆ పదాలను ఆయన ఉపయోగించారంటే, మరణం మన గొప్ప అనుభూతి అంటున్నాడు ఆయన. ఎందుకంటే అది దేవదూతల సమక్షంలో జరుగుతుంది కనుక. లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకునడానికి ఆయన తీసుకుని వెళ్ళారు. ఎంత గొప్ప అనుభవం అది. బ్రతుకుండగా చూడ్డానికి ఏ ఒక్కరు రాకపోయినా, ఎవరూ లేకపోయినా, ఆ ధనవంతుని ఇంటి వాకిట పడుతున్న ఎంగిలి మెతుకులు తిన ఆశగోరిన కుక్కలు తనతో పాటు వాటి కోసం పెనుగులాడుతున్న ఆ కుక్కలే తన కురుపులు నాకుతున్న మరొక మనిషి ఆదరణ ఆయనకి లభించకపోయినా, అలాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ కన్ను మూసాడో లేదో, ఈ శరీరంతో ఆయన కన్ను మూసాడో లేదో, అప్పటికే దేవదూతలు చేరున్నారు అక్కడ. పూర్వం పెద్దలు చెబుతుండేవారు, మనిషి చనిపోకముందే అతన్ని కొనుక్కోవడానికి వచ్చేవారు కనబడుతుంటారని. అప్పుడు మనం నమ్మలేదు, కానీ అది బైబిల్ నిజమని చెబుతుంది. చనిపోయిన మరుక్షణమే వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి అంటే, అప్పటికి వెళ్ళి వచ్చి ఉండాలా? ఇక్కడ చనిపోయాడు కాబట్టి అప్పుడు బయలుదేరతారా? బైబిల్ ఏం చెప్తుంది? చనిపోయిన మరుక్షణమే అతనికి నిర్ణయం పోడిన చోటికి వెళ్ళిపోవాలి. మరి భక్తిగా బ్రతికిన వారిని తీసుకెళ్ళేది ఎవరు? దేవదూతలు. చనిపోయిన మరుక్షణమే వాళ్ళు వెళ్ళాలంటే తీసుకెళ్ళేవారు అంతకుముందే వచ్చి ఉండాలి కదా. చూడండి, భక్తిపరుల జీవితాల్లో గొప్ప అనుభవం ఇది. లాజరును దేవదూతలు అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు నిత్యత్వానికి సంబంధించిన ఆ పరదేశుకు వారే స్వయంగా తీసుకెళ్ళగలుగుతున్నారంటే, భక్తిపరుల జీవితాల్లో దేవదూతలు ఎలాంటి పాత్ర వహిస్తున్నారో చూడండి.
మనకు భయం ఏం లేదు ప్రియమైన వాళ్ళరా. మరణిస్తావేమో అన్న భయం అసలు లేదు. ఎందుకంటే మరణిస్తేనే కానీ అంత గొప్ప అనుభవం చూడలేం కదా. మరి ఒక తెర లాంటిది మరణం అంటే అని రాస్తున్నారు. తెర లోపల మనం ఉన్నాం. ఇప్పుడు తెర బయటికి రావాలి, అదే మరణం అంటే. తెర లోపల మనం ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం. అందుకేనేమో యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద మరణించినప్పుడు తెర చినిగిపోయింది, అడ్డు తొలగిపోయింది. నీకే భయం లేదు. మరణానికి ముందే పరలోకం వెళతామన్న నిశ్చయిత మనలో ఉంటే మరణాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తాం, స్వీకరిస్తాం. మనకి ఇవన్నీ తెలియక మన కోసం ఎవరు వస్తారో, చచ్చిపోతే ఏమైపోతామని భయపడుతున్నాం కనుక ఈ బ్రతుకు మీద ఆశలు పెంచుకుంటున్నాం. కానీ మనం మరణించడానికి ముందే మన చుట్టూ దేవదూతల సమూహాలు చేరతాయంటే చూడాలని ఆశ మనకు కలగదా? గొప్ప అనుభవాలు. ఇంకా మరికొన్ని రేపు చదువుకుందాం, ఎందుకంటే కొంచెం సమయం తక్కువగా ఉంది ఈరోజు. దానియేలు గ్రంథం నుంచి దేవదూతలు చేసిన గొప్ప కార్యాలను, అందించిన సహకారాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. దానియేలు గారు 7వ అధ్యాయంలో దర్శనాలు కంటారు. ఆయన 7వ అధ్యాయం నుంచి కూడా బెల్షస్సరు మొదటి సంవత్సరంలో ఆయన పడక మీద పరుండి ఒక కలగన్నాడు. ఆ కలలో 4 జంతువుల వివరణ మనం నేర్చుకున్నాం. 8వ అధ్యాయంలో కూడా, అంటే బెల్షస్సరు 3వ సంవత్సరంలో పరిపాలనా కాలంలో ఆయన దర్శనం ఆయనకు వచ్చింది. ఆ దర్శనంలో ఒక పొట్టేలు మేకపోతును చూస్తుంటాం మనం. అలాగే 9వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అనంతరం రాబోతున్న రాజ్యాల వివరణే కాదు, యేసుక్రీస్తు వారు రాక కూడా గాబ్రియేలు దేవదూత ద్వారా తెలియబడుతుంది. ఆ తర్వాత 10వ అధ్యాయంలో నిన్న మనం ధ్యానించుకున్నాం. అక్కడ కూడా గాబ్రియేలు గారు 3 వారాల పాటు ఉపవాసం ఉన్న దానియేలు గారితో చెప్తున్న మాటలు, ఒక యుద్ధం ఉంది, నేను కూడా యుద్ధంలోనే చచ్చాను అంటున్నారు ఆయన. ఇప్పుడు అదే దానియేలు గారికి అదే గాబ్రియేలు గారు చెబుతూ ఆ 10వ అధ్యాయం చివరిలో కొన్ని మాటలు చెప్తారు ఆయన. ఏంటంటే 20వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనంలో, అతడంటే గాబ్రియేలు, నేనెందుకు నీ వద్దకు వచ్చితనో అది నీకు తెలిసింది కదా అంటున్నారండి. చెప్పిన తర్వాత, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయుటకు మరలా వెళ్ళిపోవాలి, మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే, ఇదిగో ఇప్పుడు నేను ఇక్కడ బయలుదేరుతున్నానా లేదా, బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. భవిష్యత్తు చెప్తున్నాడు ఎవరు? గాబ్రియేలు గారు. నేను బయలుదేరుతున్నాను, ఈ లోపల గ్రేకేయుల అధిపతి కూడా వచ్చేస్తున్నాడు. గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది గాక, సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెబుతున్నాను అంటున్నారు. ఈ అధిపతి యొక్క మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలవదగించిన వాడు ఒకడు కూడా లేడు. నీకు ఈ భావాన్ని చెప్పడానికి వచ్చాను. నాకు మిఖాయేలు సహకారం ఉంది, అంతే. మేము పోరాడుతున్నాం. ఈ గ్రేకేయుల, పారసీకుల అధికారులతో నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను బయలుదేరుతున్నాను లేదు, ఈ లోపలనే మిఖాయేలు ఒంటరి అయిపోతాడు. ఎందుకంటే మరో సామ్రాజ్యపు అధికారి వచ్చేస్తున్నాడు. అటు గ్రీకు సామ్రాజ్యం మీద చీకటి శక్తిగా పరిపాలన చేస్తున్న ఆ అపవాది దూత కూడా యుద్ధంలోనికి వస్తున్నాడు అన్న విషయాన్ని గాబ్రియేలు గారు దానియేలు గారికి తెలియజేస్తున్నారు. ఒక గొప్ప యుద్ధం జరగబోతుంది అంత్యకాలంలో అని చెబుతూనే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి కూడా దానియేలు గారికి వివరిస్తున్నారు గాబ్రియేలు గారు. ఎందుకంటే ఇదంతా గ్రంథస్థం చేయబడాలన్న ఉద్దేశం, మనకెన్నో ఆత్మీయమైన సత్యాలు తెలియబడాలన్న దేవుని ఉద్దేశం అది. అందుకే చూడండి, ఇవన్నీ కూడా దానియేలు గారు లిఖించారు కదా, అందుకే మనం చదవగలుగుతున్నాం కదా. తర్వాత 11వ అధ్యాయానికి వెళితే, మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలవబడ్డాను. అంటే ఈ పోరాటం ఇది ఇప్పుడే జరుగుతుందని కాదు,
ఎప్పుడు మేము నీ యొద్దకు సహాయం తెద్దామన్నా అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు నేనొచ్చాను, మిఖాయేలు సహాయానికి వచ్చాడు, కానీ మిఖాయేలు కూడా వచ్చాడు, అప్పుడు నేను సహాయానికి వచ్చాను, నేను కూడా నిల్చున్నాను. మరి మిఖాయేలు ఎప్పుడు వచ్చారు? మిఖాయేలు వచ్చిన సందర్భం ఒకటి బైబిల్లో మనం చూడగలం. అదే దానియేలు గారు దర్యావేషు పరిపాలన ఆ మొదటి సంవత్సర కాలంలోనే అధికారుల నియామకం చేస్తున్నప్పుడు దానియేలు గారిని ప్రముఖునిగా నియమిద్దాం అనుకున్నప్పుడు అక్కడున్న 120 మంది అధికారులు కూడా దానియేలు గారికి వ్యతిరేకంగా లేచి శాసనం ఒకటి పుట్టించి, నెల రోజుల పాటు ఏ కష్టం వచ్చినా రాజు యొద్దనే మనవి చేయాలి, రాజుకు గాక వేరే ఏ దేవతకు దేనికి మొర్రపెట్టిన వారిని, ఎవరికి మొర్రపెట్టిన వారైనా సింహాల బోన్లో పడేయాలి. అది శాసనం. సరే, రాజు కూడా సంతోషంగా అంగీకరించి శాసనం సిద్ధం చేశాడు. తర్వాత ఏమైందో తెలుసు మనకి. ఇంతకీ ఆ రాజుకు మొక్కనివాడు ఆ సామ్రాజ్యంలో దానియేలు గారు కనబడిపోయాడు. ఆ దానియేలు గారిని తీసుకొచ్చారు, రాజుకు అప్పగించారు. రాజు చాలా బాధపడ్డారు. సింహాల బోన్లో వేసేయబోతున్నారు. సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏం చేస్తాయి? చంపేస్తాయి కదా. ఆ సింహాల నోళ్లను మూయించడానికి దేవుడు దూతలను పంపిస్తున్నాడు. దేవుడు తన దూతను పంపిస్తున్నారు. అదే కదా దానియేలు గారు దర్యావేషుతో చెప్పిన మాట. ఇరవై 21వ వచనం 6వ అధ్యాయము దానియేలు గ్రంథం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతనంపించి, ఏ దూత అయినా, సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూసాడని చెప్తున్నారు. ఏ దూత అయినా? మిఖాయేలు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ దర్యావేషు ఆ పరిపాలన ఆ కాలంలోనే మిఖాయేలు వచ్చినప్పుడు కూడా మిఖాయేలు యుద్ధం చేసి రావాల్సి వచ్చింది. అంటే చూడండి, భక్తిపరులైన వారు ఈ ఆరిన నేల మీద ఎక్కడున్నా కానీ ఏదో ఒక ప్రభుత్వంలో ఉంటారు. మనం ఇప్పుడు ఇదిగో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం. ఈ పరిపాలనను సజావుగా, ప్రజోపకరణంగా, లేకపోతే ప్రజలకు మేలుకరంగా పాలించడానికి ఆయా అధికారులు ఉన్నారు. కానీ భక్తిపరులైన వారిని అణిచేయడానికి ఈ అధికారులు ఎందుకున్నారు? లంచగొండితనాన్ని, తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి కార్యాన్ని అణిచేసి ప్రజలను సజావుగా పాలించడానికి ఉన్నారు. ప్రజాక్షేమం కోసం ఏర్పరచబడిన ప్రభుత్వం ఇది. అలాగే మనకు తెలియని మరో ప్రభుత్వం ఉంది, దానికి కూడా రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరిని పరిపాలిస్తాడంటే ఈ లోకాధికారి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుని గురించి ఏమాత్రం ఎరుగక మరణించేంత వరకు ఏదో ఒక వ్యామోహంలో చిక్కుకుని బ్రతికి మరణించి నరకానికి చేరిపోయే వారిని క్షేమంగా, భద్రంగా కాపాడుకోవడానికి గాను దైవ సంబంధమైన ఎవరిని కూడా ఈ లోకంలోనికి రాకుండా జాగ్రత్త పడుతూ, వస్తే వారితో యుద్ధం చేయడానికి సిద్ధపడే రాజు కూడా ఉన్నాడు. చీకటి రాజు, వాడు అపవాది దూత. ఇప్పుడు చూడండి, ఈ మాదియా దర్యావేషు పరిపాలనలో ఆ ప్రభుత్వంలో, ఆ సామ్రాజ్యంలో దేవునికి సంబంధించిన దైవాలోచనలు కలిగిన వాడు దానియేలు గారు కనబడుతున్నాడు. అంతటితో సరే ముసలైపోయాడు, చనిపోతాడు. ఇక చనిపోయాడంటే మనకు ఎలాంటి ప్రభావం ఉండదు అనుకుంటున్న ఆ కాలంలో మరలా ఆయన రక్షించడానికి, ఎందుకంటే ఆయన బ్రతుకుండగానే ఇంకా చంపేయాలనే ఉద్దేశంతో రాజును పురుకొల్పి ఈ ప్రజల ద్వారా దానియేలు గారికి మరణ శాసనాన్ని సిద్ధం చేసిన ఆ దానియేలు గారు చనిపోవాలని ఆశపడుతున్న ఈలోపుగానే మరలా పరలోకం నుంచి ఒక దూత బయలుదేరాడు దానియేలు గారిని రక్షించడానికి. రాణిస్తారా? అడ్డుకుంది. అపవాది దూత తన సైన్యంతో మిఖాయేలును అడ్డుకున్నప్పుడు అప్పుడు అక్కడ నిలిచింది ఎవరంటే గాబ్రియేల్ గారు. ఇప్పుడు ఎవరు రావాలి? మిఖాయేలు గారు.
మరి 3 వారాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సమాచారం చెప్పడానికి ఎవరు రావాలి? గాబ్రియేల్ గారు. ఆయన రావాలంటే అక్కడ ఎవరు ఉండాలి? మిఖాయేలు గారు. ఒక విధంగా చూడండి, దేవదూతలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి భక్తిపరుల జీవితాల్లో వారు ఒక గొప్ప యుద్ధం చేయాల్సి వస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇలాంటి యుద్ధమే, సందర్భం కాదు కానీ ఒకసారి మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మోషే గారు చనిపోయారు. ఎక్కడ చనిపోయారంటే మనకు తెలుసు, నెబో పర్వతం మీద ఆయన చనిపోతాడు. మోయాబు దేశంలో ఉన్న ఆ పర్వతం అది. ఒంటరిగా దేవుడు ఆయన రమ్మని, నువ్వు ఈ పర్వతం మీద చనిపోవాలని చెప్పి, చనిపోవడానికి ముందే ఆ పర్వతం మీద నుంచే కనాన్ దేశాన్ని అంతా చూపించి అక్కడ ఆయనకి శాశ్వత నిద్ర కలుగజేస్తారు దేవుడు. అప్పుడు ఆయన సమాధి చేయబడతాడు. ఎవరు సమాధి చేశారంటే దేవదూతలు సమాధి చేశారు. దేవదూతలు సమాధి చేయడానికి వచ్చినప్పుడు అక్కడ సాతాను కూడా వచ్చేసాడట ఆ పర్వతం మీదకి. యుద్ధం చేస్తాడు వాళ్ళతోటి. అప్పుడు కూడా దేవదూతల పక్షంగా ఎవరు వచ్చారో తెలుసా సమాధి కార్యక్రమానికి? మిఖాయేలు, సూర్యుడు, సైన్యాధ్యక్షుడు. ఆయన వస్తే అతనితో యుద్ధం చేయడానికి సాతాను వడదూతలతో వచ్చేసింది. కిందున్న ఇశ్రాయేలుకి ఏం తెలియట్లేదు. 30 రోజుల పాటు వీళ్ళేమో శోకసంద్రంలో మునిగిపోయారు, విలాపం చేస్తున్నారు. అహరోన్ గారు చనిపోయినప్పుడు 30 రోజుల పాటు ఉండిపోయారు. ఇప్పుడు కూడా 30 రోజుల పాటు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే గారిని కోల్పోయామని బాధపడుతున్నారు. కానీ పైన ఏం జరుగుతుందో తెలుసా మీకు? యుద్ధం జరుగుతుంది పర్వతం మీద. మోషే గారి శవం, భౌతిక దేహం ఉండగా అక్కడ దేవదూతలు, సాతాను వాడి దూతలు హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. మాటల యుద్ధం అది. నీకేం అధికారం ఉందని ఇక్కడికి వచ్చావు అని దేవుని పక్షంగా ఉన్నవారు అడుగుతుంటే, సాతాను ఆత్మతో ఉండగానే మీకు సంబంధం కానీ, ఆత్మే మీకు సంబంధం కానీ శరీరం నాకే సంబంధం, దీన్ని విడిచిపెట్టి పోండి అని సాతాను ఎదురుదాడికి సిద్ధపడ్డాడు. లేదు లేదు, ప్రభు ఆజ్ఞ అయింది, ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టకూడదు, మేము ఖచ్చితంగా సమాధి చేయాలని. ప్రభువుకి శవం మీద కూడా అధికారం ఉందా? నాకేమన్నట్టు ఇంకా అధికారం? కనీసం ఈ భౌతిక దేహాన్ని కూడా నాకు వదలరా అంటూ అపవాది దాడికి సిద్ధపడింది. అలాంటప్పుడు ఆ సందర్భంలో జరిగిన ఆ మాటల యుద్ధాన్నే యోధా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. యోధా గ్రంథం, యోధా పత్రిక, 9వ వచనం. 1వ అధ్యాయం ఉంది కదండి, 9వ వచనం చూస్తే తెలుస్తుంది మనకి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఆ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఏ కార్యమైతే చేయడానికి మిఖాయేలు గారు తన పరివారంతో వచ్చాడో ఆ కార్యం జరగనివ్వట్లేదు, అపవాది ఎదుర్కొంటుంది. అసలు మోయాబు ఈ ప్రాంత తీరమంతా పరిపాలన ఎవరిదో తెలుసా? మాది. మా సరిహద్దుల్లోకి వచ్చి మా సరిహద్దుల్లో నిద్రించిన ఈయన భౌతిక దేహం మీద కూడా మాకు అధికారం లేదంటే ఎలా ఒప్పుకుంటాం మేము? అలా ఒప్పుకుంటాం. సరిహద్దు దాటగానే వాటి శక్తి ఉత్పన్నమవుతుంటుంది. సరిహద్దుల్లో పొంచి చూస్తున్న ఒక శత్రు సమూహం మనకు ఒకవేళ ఈ ఆత్మీయ అవగాహన ఉంటే కనుక అది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళొచ్చిన తర్వాత చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక సమస్యకు మనం గురవుతుంటాం. నీ ఆత్మ మీద దాడి చేయడానికి అపవాది పొంచి ఉన్న ప్రాంతం అది. ఆ రోజు సరిగా ప్రార్థించలేం, వాక్యం ధ్యానించలేం, ఏదో ఒక సమస్యలో చిక్కుకుంటూ ఉంటాం, ఏదో ఒక ప్రమాదంలోకి వెళ్ళిపోతుంటాం, ఏదో ఒక భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుంటూ ఉంటాం. సేవకులు చెబుతుంటారు, అప్పుడప్పుడు ఎన్నో సాక్ష్యాలు చెబుతుంటారు. మా ప్రియమైన సేవకుడు ఒక ఆయన కారు యాక్సిడెంట్కి గురయ్యాడు. విచిత్రం ఏంటంటే
ఆయనకి ఏం కాలేదు, కారు డ్యామేజ్ అయిపోయింది. ఆయన నెమ్మదిగా పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చూసి అది జరిగిన ఆ రాత్రే పోలీస్ స్టేషన్కి వెళ్ళేలాగా నా కారు పలానా చోట యాక్సిడెంట్ అయిందండి, డివైడర్ని ఢీక్కున్నాను నేను అంటే పోలీసులు మొట్టమొదటిగా ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు తరచుగా జరుగుతున్నాయి, బ్రతుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరని. మీరే వచ్చారు, సరే దాన్ని మేము తప్పిస్తాం, ఎవరికి ఆటంకం లేకుండా పక్కకు పెడతాం అని ఆ కేసు ఫైల్ చేసుకుని కొంతకాలానికి మరలా కారు అప్పగించారు. మరలా దాన్ని రిపేర్కి పంపించుకున్నారు, బాగానే ఉంది. అయితే అసలు విషయం ఏంటంటే ఆ స్పాట్లో అనేక మంది చనిపోతుంటారట. ఈయన తప్పించుకున్నారు. మొత్తానికి చూడండి, యాక్సిడెంట్ అయితే మాత్రం జరగమానలేదు. ఒక ప్రభావం, ఒక యుద్ధం ఏదో ఒకటి ఈ లోకంలో సంభవిస్తూనే ఉంటుంది. ఊరకనే ఏది జరగదు, మనమంతా దేవుని వరం. దాడి జరుగుతూనే ఉంటుంది, ఆయన ప్రాణాలతో మనం ఇంకా బ్రతుకుతూనే ఉన్నాం. దాడి జరుగుతూనే ఉంటుంది, ప్రాణాలతో మనం బ్రతుకుతూనే ఉంటున్నాం. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నీ పక్షంగా యుద్ధం చేయడానికి దేవదూతలే దిగొస్తున్నారన్న విషయం ఎప్పటికైనా గ్రహించాలి. ఏమైంది ఆ రాత్రి? ఆ సేవకుని జీవితాలు అంటే దేవదూతలే సహకారులే ఆ సేవకుని కాపాడారు. ఎప్పటికీ సోదరుడు సజీవంగా అనేక మంది ఆత్మలు రేపుతూ పరిచర్యల ముందు కొనసాగుతున్నారు. అంటే ఇలా ఎవరి జీవితమైనా కానివ్వండి. ఒక రాత్రి ఒక వింత అనుభవం నాకు కూడా ఎదురైంది. ఒకరోజు ఒక మీటింగ్కి మమ్మల్ని పిలిచినప్పుడు నేను నూతనంగా బాప్తిజం పొందిన పెద్దలు రత్నాకర్ గారిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కాస్తంత మీరు విస్తారంగా వాక్యం చెప్పాలండి, తొందరగా ముగించొద్దని చెప్పడంతో సుమారు ఎక్కువసేపు చెప్పడం జరిగింది. ఇంచుమించు 11 వరకు కూడా వాక్య పరిచర్య జరిగితే అప్పుడు మేము అక్కడ బయలుదేరి వచ్చేసాం. బయలుదేరినాక అంటే పావు గంట అవుతుంది, బయలుదేరిపోయాం. తర్వాత దగ్గర ఇంచుమించు 11:30 ఎంత అవుతున్నాం, టైం నాకు గుర్తులేదు. ఆ సమయంలో షార్ట్కట్లో వెళ్ళిపోదాం ఉద్దేశంతో మా బుర్ర తిరిగి ముక్తేశ్వరం నుంచి ఇలా వానపల్లి రోడ్డుకి వచ్చేసేది, అమలాపురం నుంచి వచ్చేటప్పుడు సిరిపల్లి రోడ్డు ఒకటి ఉంటుంది, ఆ రోడ్లో బయలుదేరిపోయాం, వచ్చేసాం. చిన్న టర్నింగ్ ఒకటి ఉంది, ఆ పక్కన పెద్ద బోధ ఉంది. క్షణంలో ఆ బోధలో పడి చచ్చిపోవలసిన వాళ్ళం మేము ఆ రాత్రి. నిజానికి ఏమైనా ఇరిగిపోయినా కూడా అక్కడ కాపాడే నాదులు లేడు అర్ధరాత్రి. కానీ విచిత్రం చెప్పమంటారా, నా బండి హ్యాండిల్ అటు పక్క లాగేసిందా ఎందుకు తెలియదు, అటు పక్క అలా లాగినట్టు అయిపోయింది. ఇటు పడిపోవలసిన మేము అటు టర్న్ అయిపోయాం ఒకేసారి, క్షణంలో జరిగిపోయింది అంతా. కానీ గుండె దడదడా కొట్టేసుకుంది, చాలా భయం అనిపించింది. చనిపోదామండి ఆ బోధలో పడితే, ఈ స్పీడ్లో ఆ బోధలో పడి ఆ బండి కింద పడో మొత్తానికి ఏమైనా ఇరిగిపోయో తెల్లారే వరకు కూడా మనం ఉందుమో చనిపోదామో, లేదా బోధలో వాటర్ ఉంది కనుక దాంట్లో మునిగిపోదాం, ఏదో టౌను మొత్తానికి దేవుడు మనల్ని కాపాడారు అనుకున్నాం. అంటే విచిత్రం కదా ఇవన్నీ, మన జీవితంలో జరిగేవే ఇవన్నీ. మరి ఏం చెప్పగలం? ఆ రాత్రి మాకు జరిగిన అనుభవం ఎప్పటికీ మా హృదయాల్లో కదులుతూనే ఉంది. అది చాలా విచిత్రం ప్రేమ వల్ల ఇలా దేవదూతలు మనల్ని కాపాడుతున్నారు. ఒక సమాచారాన్ని చెప్పడానికి వచ్చారు. ఇదిగో మోషే గారి దగ్గర కూడా భౌతిక దేహం విషయంలో అపవాది సేన ఆ దూతలతో మిఖాయిలు పరివారంతో గొడవకు దిగుతున్నప్పుడు మిఖాయిలు ఒకే ఒక మాట ఉపయోగించారు, ప్రభు నిన్ను గద్దించునుగాక, వస్తావు కదా పరలోకానికి అనగానే అపవాది వెనక్కి తగ్గిపోయాడు. దేవదూతలే అక్కడ మోషే గారి సమాధి కార్యక్రమాన్ని జరిగించారు. చూడండి, అంటే దేవదూతలు మన పక్షంగా ఆ దుష్టుని సైన్య సమూహంతో యుద్ధం చేస్తున్నారన్నమాట. వారు మనకెన్నో ఆపదలు కలుగజేస్తున్నారు, మనకెన్నో భయంకరమైన సంఘటనలు మన జీవితంలోకి తెస్తున్నారు. అనేక మంది అప్పుడే మరణంలోనికి వెళ్ళిపోతారు ఆ చీకటి కోణంలో. కానీ అలాంటప్పుడు దేవదూతలు మనకు సహాయం చేస్తే మనం బ్రతకగలుగుతున్నాం, లేదంటే మనం కూడా మృత్యువడికే వెళ్ళిపోతున్నాం. అయితే చూడండి ప్రియమైన వర్లారా, ఇక్కడ దానియేలు గారు 21 రోజులు
ఉపవాసం ఉన్న తర్వాత గాబ్రియేల్ గారు వచ్చి చెబుతున్న మాటలు. ఆ తర్వాత కాలంలో చూడండి, ఆ దర్యావేసు గారి ఆ పరిపాలనా కాలంలోనే జరిగిన ఆ ఉదంతాన్ని వివరిస్తూ చెప్తున్న మాట మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. నేను మిఖాయేలును స్థిరపరచుటకు బలపరచుటకు అతని యొద్ద నిలవబడ్డాను అని టైం కూడా చెప్పారు. మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం అని. ఇప్పుడు సత్యము నీకు తెలియజేయుచున్నాను అంటూ రాజుల చరిత్ర చెప్పుకొస్తున్నారు. కిందకు వచ్చేటప్పటికి అక్కడ చెబుతూ అంటారు, ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడే అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధంగా రేపుతున్నాడు. అంటే అప్పటికే గ్రేకేయుల రాజ్యం ఉందన్నమాట. ఆ రాజ్యాధినేత కూడా యుద్ధానికి వస్తున్నాడని పైన మనం 10-20లో చదువుకున్నాం. ఇదంతా కూడా వివరించడానికి లేకపోతే రాజుల చరిత్ర చెప్పడానికి కాదు, కానీ అంటే జరగబోతున్న సందర్భాన్ని చెప్పడానికి దేవదూత దానియేలు గారి దగ్గరికి వచ్చారనమాట. అది మనం గుర్తించాలి మొదటిగా. అంతేగాక ఈ చెప్పబడిన ఈ మాటల్లో ప్రత్యేకించి అక్కడక్కడ మీరు గమనిస్తే ఒక రాజు కనబడుతుంటాడు. ఈ రాజు రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈ రాజు వెళ్ళిపోతాడు, వెనకున్న రాజ్యం ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్టుగా చాలా చోట్ల దీని గురించి వ్రాయబడింది. ఆ తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే ఒక రాజు, ఒక భయంకరమైన రాజు గురించి దేవదూత దానియేలు గారి దగ్గర ప్రస్తావిస్తారు. ఆ రాజు చాలా క్రూరుడని, ఆ రాజు పరిపాలనలో చూడండి దేవుని పక్షంగా ఉన్నవారు ఎన్ని కష్టాలు పడతారని ఇవన్నీ చెబుతూ, ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఇవన్నీ చెబుతూ కొన్ని మాటలు తెలియజేయడం జరిగింది. వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ వచనం నుంచి చదువుదాం. మొదటి నుంచి చదవాలి కానీ మనకు సమయం లేని కారణం చేత 28వ వచనం నుంచి. అతడు మిగుల ద్రవ్యము గలవాడై 11:28 తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తన దేశంలోకి తిరిగి వచ్చును. నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్టుగా కడపట నుండదు. అతడు కిత్తీల వాడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకుల పడి మరలి మారు మనసు పొందుతాడు. వ్యాకుల పడిన చోట ఓడిపోయి అనే పదాన్ని ఉపయోగించారు. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరిని విచారించును. అతని పక్షంన సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. అలాంటి పరిస్థితులు కూడా దేవుని పక్షంగా ఉన్నవారు గొప్ప కార్యాలు చేస్తారు. జనులలో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకుందురు కానీ నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఈ ప్రయత్నంలో కొంతమంది వాళ్ళు కూడా కూలిపోతారు. చూడండి, ఎందరో మహామహులు ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఒక బిల్లి గ్రాహం గారు లేరు, అంతకుముందు ఆర్ఆర్కే మూర్తి గారు లేరు, ఏసన్న గారు లేరు, ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈ మధ్య రవి జకర్యా గారు ఒక అద్భుతమైన గొప్ప సేవకుడైన లేరు. వీళ్ళందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారంటే ఇదిగో అనేకులు నిలబెట్టడానికి ప్రయాసపడి వారు కూలుతున్నారు అని చెబుతున్నారు.
ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తి ఎగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా ఘనపరుస్తూ ఉంటాడు. సరిహద్దుల దేవతట. ఇప్పుడే మీకు అర్థం కావాలి, సరిహద్దుల గురించి మాట్లాడుతున్నాడు. సరిహద్దుల్లో పొంచి ఉన్న శత్రు సమూహం. చరిత్రలో ఈ రాజు ఎలా చేస్తాడని ఉంది, కానీ ప్రవచనం ఏంటో చెప్పమంటారా? ఈ రాజు పరివారమే సాతాను సమూహం. వీరు పరిశుద్ధులతో యుద్ధం చేస్తారు. చివరి మాట చదువుతాను చూడండి. నలభై 45వ వచనం చూడండి. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనం రాకుండుటకై సహాయం చేయవాడు ఎవ్వడును లేకపోవును. అంటే నశించిపోతాడు ఆ రాజు. సముద్రములకు ప్రజలను సూచిస్తుంది, జనాంగాలను. పరిశుద్ధానందము గల పర్వతం పరిశుద్ధులను సూచిస్తుంది. వారికి వీరికి మధ్య వేస్తాడట గుడారం. ఎందుకు? ఆ సముద్ర జనాంగాలైన ఈ సమాజంలోని మనుషుల్ని పరిశుద్ధ పర్వతానికి రాకుండా ఈ పరిశుద్ధ పర్వతమందున్న వారు వచ్చి ఆ సముద్రముతో పోల్చబడుతున్న జనాంగాలను తమ యొద్దకు తీసుకోకుండా మధ్యలో ఉండి యుద్ధం చేస్తాడట. సాతాను చేసే పని అదే. ఇప్పుడు లోకంలో ఉన్నవారిని దేవుని యొద్దకు రాకుండా, దేవుని యొద్ద ఉన్న వారిని లోకంలోనికి వెళ్లకుండా యుద్ధం. ఎందుకు? సువార్త ప్రకటిస్తుంటే సువార్థికుల మీదకి ఎందుకు దండయాత్ర? ఇది సాతాను చేసే యుద్ధం. ఇది ఇలాంటి కార్యక్రమం ఎవరు చేస్తున్నా వారు సాతానులో ఉన్నవారే. వారిని ఉపయోగించి చేస్తున్న యుద్ధం ఇది. అయితే ఆ రాజు కూలుతాడు. పరిశుద్ధ పర్వతం వర్ధిల్లుతుంది. సమూహాలుగా ప్రజలు ఆ పర్వతం మీదకి వస్తారు. ఇదంతా ఎవరు చెబుతున్నారంటే దేవదూత చెబుతున్నారు దానియేలు గారి తర్వాత జరిగే చరిత్ర ఇది. ఆయన ఉన్నప్పుడు జరిగింది కూడా కాదు. ఆ తర్వాత ప్రవచనం ఎప్పుడు? ఇదిగో ఈ 2000వ సంవత్సరంలో, ఈ సంవత్సర కాలంలో, ఇక ఇది అంత్యకాలం. ఇదంతా కూడా 2000 సంవత్సరాలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇదంతా అంత్యకాలం. ఈ కాలంలో ఆయా భక్తి పరుల మధ్య, లోకస్తుల మధ్య ఉండి వీడు జరిగిస్తున్న యుద్ధం. పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు, అభిషిక్తుడైన ఆయన స్థాపించిన రాజ్యం పరిశుద్ధ పర్వతం, గొప్ప పర్వతం. మనమంతా కూడా పర్వతానికి సంబంధించిన వారమే. మరి మనలను స్థిరపరుస్తుండగా దేవదూతలు అపవాది సేనలతో యుద్ధం చేయడానికి సిద్ధంగానే ఉన్నామా? నువ్వు చేయాల్సిన యుద్ధం నీ పరిధిలోనే ఉంటుంది. కనబడిన వారితో నువ్వేమీ కత్తులు దుయ్యక్కర్లే. నీ చుట్టూ ఉన్న సమాజ పరిస్థితిని బట్టి, నిన్ను పతనం చేయాలనుకుంటున్న నీ మీదకి వస్తున్న బలహీనతను, పాపాన్ని బట్టి నువ్వు మేల్కొని నువ్వు పరిశుద్ధునిగా జీవిస్తూ దేవతల సహాయాన్ని అందుకుని అనేకులకు వర్తమానాన్ని అందిస్తూ వారిని కూడా దేవునికి సంబంధించిన వారిగా మార్చేస్తూ దేవుని పక్షమున విజయం సాధించే గొప్ప వీరునిగా నువ్వు కదలాలి. అది దేవుని ఉద్దేశం. ఈ సంగతులను దేవదూత ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. వారి సహాయాన్ని అందిస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీతో నాతో కూడా దేవుడి మాటలు సెలవిస్తున్నారు. ఇది ఒక శుభ తరుణం రాబోతుంది. అప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇంతకాలం ఇంట్లో ఉన్న మనం ఇంతేనా జీవితం అనుకుంటున్నామా? లేకపోతే ఇప్పటి వరకు పరుగు ఆగిపోయింది, ఇక ముందు ఓపికతో దేవుని కొరకు పవిత్రతతో పరిగెడదాం, అనేకులను సంపాదిద్దాం, దేవునికి మహిమ చెల్లిద్దామన్న ఆలోచన మీకుందా? అయితే సిద్ధపడదాం. ప్రభువు మనల్ని సిద్ధపరచునుగాక. తన దూతల సహకారం అందించి మనల్ని అనేక విషయాల్లో నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం.
దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితమును ఇచ్చినావు. విశ్వాసము కాచినావు. జయ జీవితమును ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. కృప కలిగిన మా కథ మా దేవ మా ప్రభు అవకాశం అందిపుచ్చుకుంటూ వారిని పడుతాను. అపవాది చేతనంటాను పీడితపడుచున్నవాడు. రాజా నీ కొరకు యుద్ధం చేయాల్సిన వారు ఆయన కథల రంగంలో గాయాల పాలైపోయి కథలే సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఆదుకొని అప్పుడు ముట్టండి బాగు చేయండి. కొరకు అవకాశం మొదలైంచి నీ కొరకు యథార్థంగా జీవించడం అనేక ఆత్మను పట్టుకుంటాడు. రాజా ఎంత ఆశ కలిగి ప్రాంతంలో పుట్టించామయ్యా. ఈ ప్రాంతం అంతటిని కదిలించేవారిగా ఉండాలని ఆశపడ్డావు. దౌర్భాగ్యకరమైన ఆలోచనలను బట్టి తలంపులను బట్టి గర్వాన్ని బట్టి ఆయన మాట సరిగా రాని విధానాన్ని బట్టి సమస్తాన్ని కోల్పోయి అందరైపోయి తండ్రి. నీ ప్రణాళిక అలాగే ఉంది కానీ దాన్ని నెరవేర్చడం మా చేతి కాబట్టి ప్రభా ఇంకా మాలో ఊపిరి ఉండగానే నీ కృప మాకు తోడై ఉండగానే మరి అవకాశం దయచేయండి బాబు. గుండెలు బాగు చెప్తున్నానయ్యా తండ్రి. ఎవరు అవకాశం దయచేయండి. ఈ కొరకు యథార్థంగా పరిగెత్తడానికి నాకు మనసును స్థిరపరచండి. నన్ను నడిపించండి. ఈ సంఘాన్ని అతను విస్తృతపరచండి బాబు. అనేకులు నాతో నాశనానికి వెళ్ళిపోతున్నారయ్యా బాబు. వారిని పట్టుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా తండ్రి. ఇంతవరకు నా తండ్రి మనుషులకు భయపడి సిగ్గుతో నా తండ్రి వారి మధ్యకి వెళ్ళి నా తండ్రి ఏమైనా అంటారేమో అనుకుని వెళ్ళలేకపోయామయ్యా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. మా దౌర్భాగ్యకరమైన పరిస్థితిని బట్టి నా తండ్రి సిగ్గుపడుతున్నాం తండ్రి. ఆయన కష్టపడి మీ కొరకు యథార్థంగా పరిగెడు రాజా. ఎక్కడ కూడా ఆగుండు ఆయన. మీరు మమ్మల్ని అందరూ చేపట్టి నడిపించుకొని నడుస్తామయ్యా. రాత్రి అయినా పగలైనా మీకోసం జీవితం. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు తోడుగా వచ్చండి. మమ్మల్ని విడవకండి, ఎడబాయికండి, ఎల్లప్పుడూ తోడుగా ఉండండి తండ్రి. దేవా ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రభువా నీ కొరకు మమ్మల్ని జీవింపచేస్తామని నమ్ముతున్నాం తండ్రి. విశ్వాసంతో నమ్ముతున్నాం. మేము మాకు జీవితాన్ని ఇస్తాం, నీ కొరకు జీవిస్తాం, అనేకులను పట్టుకుంటాం ఆయన. ఈ కొద్ది కాలంలో ఉన్న తండ్రి విశ్రాంతి లేకుండా శ్రమించడానికి కానీ మాకు సహాయం చేయమని కోరుతూ సమస్త మహిమాగత ప్రభావం నీకు ఆరోపిస్తుంది. బిడ్డల చేతులు పెడుతూ యేసు క్రీస్తు ప్రభునామమున ఈ ప్రార్థన విన్నపములు మొదలుకొచ్చున్నాం. ఆమేన్.
అందరికీ వందనాలు. మా భారత్ ప్రార్థించండి. అనేక మంది మృత్యువల పడిపోతున్నారు, అందరి కోసం ప్రార్థించండి. మనం ప్రభు ఉపయోగించుకునేలాగున